హాయ్ ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మన ఇంట్లో లంచ్ ఏంటంటే కోడిగుడ్డు పులుసు అనమాట. కోడిగుడ్డు పులుసు అనగా మనకు గుర్తుకొచ్చేది ఏంటి, కోడిగుడ్లను ఉడకబెట్టేసుకొని మంచిగా చారు మసిలిన తర్వాత దాంట్లో మనము ఉడకబెట్టినటువంటి కోడిగుడ్లకి రంధ్రాలు చేసి కానీ లేదంటే గీట్లు పెట్టేసుకొని కానీ వేస్తాం కదా. ఈరోజు ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి తిన్నామంటే మళ్ళీ ఇంక ఇడిచిపెట్టాము, అంత కమ్మగా ఉంటుంది. ఇంకోండి, గుంత పొంగనాల పీటలో మనం చేసుకున్నటువంటి ఈ యొక్క కోడిగుడ్డు ఉంది కదా, వీటిని మనం మసులుతున్నటువంటి దాంట్లో వేసేసుకోవడం అంతే. ఇవి మనము మనము ఈ యొక్క మసులుతున్నటువంటి వాటర్లో వేసుకున్న తర్వాత ఇవి వాటర్ని మనం వేసినటువంటి జ్యూస్ని పీల్ చేసుకొని అవి మంచిగా టేస్టీగా అవుతాయి. ఒక 10 నిమిషాలు మంచిగా వేసుకోవాలి. మనము ఆమ్లెట్ వేసుకునేటప్పుడు కోడిగుడ్డులో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసుకుంటాం కదా, సేమ్ అంతే అనమాట. నేను ఒక 6 గుడ్లు తీసుకొని వేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి తక్కువ గుడ్లు ఉన్నప్పుడు కూడా ఈజీగా సరిపోతాయి అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. వీటిని ఇలా మెల్లిగా దీంట్లో వేసి ఒక్క నిమిషం కలిపేసి మూత పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నామంటే ఇవి తెలుసా మంచిగా వాటర్తో మంచిగా మిక్స్ అయిపోయి దీంట్లో ఉన్నటువంటి ఉప్పు, కారాలు వీటి కూడా పడతాయి. దీంట్లో కూడా ఆల్రెడీ ఉంది. చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ లేదంటే మనకి ఇంట్లో కర్రీ ఏం లేదు కానీ కోడిగుడ్లు కొంచెమే ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసుకుందాము. ఇదిగోండి, ఫైనల్గా అయితే మన గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా ఉందో. ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉంటే చూసి చెక్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది మనకు ఇలా వస్తుంది అనమాట. మరీ గట్టిగా ఉండదు, మరీ లూజ్గా ఉండదు పులుసులాగా. దీన్ని అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా, దోశలతో తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. ఈ యొక్క కోడిగుడ్డు ఉంది కదా, ఇది మనకి మంచిగా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. తెలుసు అఖిల్కి అయితే చాలా ఇష్టము. జనరల్గా ఇప్పుడు 4 వేసేసారు, మర్చిపోయి 6 వేసేసాను ఎగ్స్. 4 ఎగ్స్ వేస్తే 2 పూటలు ఫుల్గా వస్తాయి అనమాట. నైట్ డిన్నర్కి చపాతీలు తిన్నామనుకోండి, మంచిగా ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్క బయట తింటూ ఉంటే ఈ యొక్క ఎగ్ సూపర్గా ఉంటుంది. నార్మల్గా మనము 6 ఎగ్స్తో ఎగ్ కర్రీ చేసి ఒక్క పూట కూడా సరిపోదన్నమాట 4 ఉన్న ఫ్యామిలీకి. అదే ఇలా చేసుకున్నాం అనుకోండి, 4 ఏంటి 7-8 మంది ఉన్నా కానీ మంచి హ్యాపీగా ఈ కర్రీతో పాటు ఇంకొకటి సైడ్ డిష్ ఏమైనా చేసుకున్నామంటే హ్యాపీగా తినేసేయచ్చు. చూడండి, ఈ యొక్క ఎగ్ బుజ్జీలు నేను ఫస్ట్ వేసిన కొంచెం పెద్దగా వేసాను, మొత్తం పొంగినాయి. తర్వాత రెండో స్టార్ నుండి కొంచెం చిన్నగా చేసాను, అప్పుడు కరెక్ట్ సైజ్ వచ్చేది. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మన తోటలో వచ్చినటువంటి మిరపకాయలున్నాయి కదా, వాటితో పండు మిరపకాయలు అయ్యాయి అనమాట. ఈ యొక్క పండు మిరపకాయలతోటి పండు మిరపకాయలు చింతపండు పచ్చడి, నిలువ పచ్చడి ఉంటుంది కదా, అదైతే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. దీన్ని అన్నంతో తిన్నా, దోశలతో తిన్నా, దేంతో తిన్నా బాగుంటుంది. ఇట్లా ఎందుకు చుంచుతున్నా అంటే ఏమైనా లోపల ఏమైనా మురిగిపోయి ఉన్నా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మన మిరపకాయలు ఆర్గానిక్గా మన తోటలో అనేటువంటి మిరపకాయలు. తెలుసా ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఫస్ట్ టైము మన తోటలో పడినటువంటి మిరపకాయలతో ఇలా పండు మిరపకాయల పచ్చడి చేయడం. మొన్న ఎప్పుడో తెంపాను, అప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి కదా, వచ్చినవన్నీ తెంపేసి ఇలా పక్కన పెట్టేసాను అనమాట. అన్నీ కొంచెం మంచిగా పండు బారిన తర్వాత పచ్చడి చేసుకుందామని. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకప్పుడైతే మన ఊర్లలో ఈ యొక్క పండు మిరపకాయ పచ్చడి చేసి పెట్టేసుకొని దీన్ని మనము వేడి అన్నంతో లేదంటే పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా చేసుకొని తినేవాళ్ళం కదా, చాలా బాగుంటుంది. ఇవి మనకి దగ్గర ఒక 1/2 kg వరకు ఉన్నట్టున్నాయి. ఏదైనా కొంటే దాని విలువ తెలుస్తుంది, మన ఇంట్లో ఉంటే విలువ తెలియదు అంటారు కదా. మీకు తెలుసా ఆ విషయం? ఉంటే తెలియదు విలువ. మనిషి అయినా వస్తువైనా ఏదైనా అంతే. ఇప్పుడు దీనికి సరిపడా అట్లేదు ఇవన్నీ బుజ్జిగా ఉన్నవి వేసేసాము. పెద్దగా ఉన్నవి అయితే మళ్ళీ ఆ యొక్క ప్లేట్స్ మధ్యలో ఇరుక్కుంటాయి అనేసి అయితే చేసేసాను. కొన్ని ఇలా ఉంటాయి చూడండి, ఇవి తీసేసేయండి, చూసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మురిగిపోతూ ఉంటాయి, అది చెక్ చేసుకోవాలి. లోపల మనకి సీడ్స్ మంచిగా ఉన్నాయా, వైట్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి. అందుకని సీడ్స్ చూస్తున్నాను, సీడ్స్ బాగానే ఉన్నాయి. సీడ్ ఒకవేళ లోపల ఉన్నది వైట్ కాకుండా కొంచెం కలర్ ఏమైనా మారిందనుకోండి, అప్పుడైతే పాడైపోయినట్టు. అందుకనే చెక్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము మిరపకాయలు వేసేసుకొని ఒకసారి చెక్ చేద్దాం. కలర్ బాగానే ఉంది.
తర్వాత దీంట్లో మనము ఉప్పు మంచిగా వేసుకోవాలి. ఉప్పు సరిపడా వేసుకుంటే ఈ యొక్క పచ్చడి ఏంటంటే నిల్వ ఉంటుంది, లేకపోతే నిల్వ ఉండదు. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాము. ఒక్క నిమిషము. దీంతో పాటు దీంట్లో మనము కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇంత సైజ్ అయితే చింతపండు వేసుకుంటున్నాను. దీంట్లో విత్తనాలు ఏమైనా ఉన్నాయేమో చూసి విత్తనాలను తీసేద్దాము. ఏది పట్టుకున్న విత్తనాలు ఉన్నాయి. బయట కొనేటివి అయితే ఎక్కువ వరకు విత్తనము పుచ్చి ఎక్కువ ఉంటుంది, అది తీసేసుకుంటూ వేసుకోవాలి. విత్తనం అంటే అప్పుడు వెయిట్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళకి బెనిఫిట్ కదా. విత్తనాలు మొత్తం తీసేస్తే వాళ్ళకి వెయిట్ తక్కువ వస్తుంది కదా, అందుకని. తర్వాత మనకేం లాస్ అంటే మనకు వెయిట్ తక్కువ వస్తుంది, దాంతోపాటు సీడ్స్ ఉంటే చింతపండు తొందరగా పురుగు వస్తుంది అన్నమాట. అందుకోసం అని ఇప్పుడు సీడ్ ఈజీగా తీయచ్చు కదా, ఎట్లయినా తీయచ్చు. కానీ మనకి ఇది వెయిట్ సీడ్తో పాటు వెయిట్ వస్తుంది కదా. ఇప్పుడు చూడు ఎన్ని తీస్తే అన్నిటికీ సీడ్లే ఉన్నాయి. అందుకోసం అదే చారుకు అనుకో ఏం కాదు. ఇప్పుడు దీంట్లో వేసేటప్పుడు సీడ్ ఉన్నదైతే సీడ్ కూడా పగిలిపోతుంది కదా, అప్పుడు ఈ యొక్క చట్నీ టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని మిక్సీ పట్టేసుకుందాం దీన్ని. ఇదిగోని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఇప్పుడైతే మెత్తగా మిక్సీ కాదు, కొంచెం బరకగానే వస్తుంది. తర్వాత ఒక రోజు 2 రోజులు మంచిగా మాగితే దీంట్లో మంచిగా మనం వేసిన ఉప్పు ఉంది కదా, ఉప్పు కారం అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక గ్లాస్ జార్లోకి అయితే మార్చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ వీలైనంత వరకు అవాయిడ్ చేద్దాము. ఆరోగ్యానికి మించిన సంపద ఏం లేదు కదా. వీలైనంత ఒక 10 ప్లాస్టిక్ కొనుక్కునే కంటే ఒక్కటి గ్లాస్ది కొనుక్కుందాం, తప్పే ముందు చెప్పండి. దీన్ని నాకైతే అనిపిస్తుంది గ్లాస్ కంటైనర్స్ మనం వాడుతూ ఉంటే మన మనిషిలో కూడా ఓపిక అయితే పెరుగుతుంది అనిపిస్తుంది. ప్లాస్టిక్ అనుకున్నట్ల ఇస్ట్రేస్తే అది ఉంటుంది, దీన్ని చాలా మెల్లగా పెట్టాలి, అప్పుడే ఇది ఉంటుంది కదా. దానివల్ల కూడా మన మనుషుల్లో ఓపిక పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అన్ని వంట పాత్రలు మట్టి పాత్రలే వాడేవాళ్ళు. మట్టి పాత్ర వాడాలి అంటే మనకి చాలా పేషెన్సీ ఉండాలి, ఎందుకంటే గట్టిగా కింద పెట్టినాం అనుకుని టుపుక్కుమంటుంది. కానీ ఇప్పుడున్న ఇళ్ళలా కాదు కదా, అప్పుడు అన్ని మట్టి ఇండ్లు కదా, కాబట్టి ఇంత ప్రాబ్లం ఉండకపోయేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మన అన్నీ మార్బుల్స్ ఫ్లోర్స్ ఇన్ని ఇలాంటివి కదా, కాబట్టి కొంచెం కింద గట్టిగా తగిలినా పగిలిపోతుంది. అప్పుడు అన్నీ కూడా మట్టి ఇల్లులే కదా, ఫ్లోర్ అంతా కూడా అలుకుడు ఇల్లే ఉండే కాబట్టి అంత ప్రాబ్లం ఉండకపోయేదేమో అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇల్లు అలికినప్పుడైతే ఎంతో సూపర్ అనిపిస్తుంది. పెండతో అలికేవాళ్ళు, లేదంటే ఎర్రమట్టితో అలికేవాళ్ళు. అలికిన దాంట్లో ఇంట్లో ముగ్గు వేస్తేనైతే సూపర్గా అనిపిస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అలుకుడు ఇల్లే ఉండేది, ఎర్రసున్నం ఉంటుంది, ఎర్రమట్టి ఉంటుంది కదా, ఎర్రమట్టితో అలికేవాళ్ళు ఇల్లు. ఎర్రమట్టితో అలికేసి ముగ్గులు పెట్టేవాళ్ళు, సూపర్గా అనిపిస్తుంది అసలు. మా ఇంట్లోనైతే నాకు తెలిసినప్పుడు కూడా ఎప్పుడు అలికేది లేదు. అదేంటి బండలు ఉంటుండే, ఒడ్డర బండలు అంటారు కదా, అవి ఉండేవి. ఊర్లలో అన్నీ అవే ఉంటాయి పెంకుటిళ్ళలో, కానీ అవి బాగుంటాయి తెలుసా. మనం ఒకరోజు ఇల్లు ఉడవకపోయినా దుమ్ము కనిపించదు, మన కాళ్ళ కూడా చాలా మంచిగా అంటే యాక్చువల్గా. మనం ఇప్పుడు అన్ని సోకులకు వచ్చేసి ఈ యొక్క మార్బుల్స్కి వచ్చేసాం, కానీ అలాంటి వాటిపైన నడిస్తే కూడా మోకాల నొప్పులు అలాంటివి ఏమీ రావంట. ఓకే, దీన్ని మనము ఒక 2 రోజులు అయితే నిల్వ చేద్దాము. ఈ యొక్క మూతకి నేను ఇలా పేపర్ పెట్టేసి అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి లోపలికి గాలి గిట్ల ఏం పోకుండా మంచిగా ఉంటుంది.